నమస్తే అందరికీ. ఈ వీడియో చూసే ముందు నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో యొక్క అనాలిసిస్ నేను మళ్ళీ ప్లే చేస్తున్నా, ఒకసారి వినండి. 88 నుంచి ఇప్పుడు ఎంత 93 చిన్న బయింగ్ తీసుకోవాలంటే. సో ఇక మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకుంది నిఫ్టీలో. సో అంతకుముందు ప్రజెంట్ ఏంటి, దాని కింద సెన్సెక్స్ ఒకటి క్లోజ్ అయిన పొజిషన్, అది 1000 ఉంది. దాని కింద ఇంకో సెన్సెక్స్ క్లోజింగ్ పొజిషన్, అదొక 1800 అలా ఉంది సంథింగ్. సో ఇప్పుడు ఈ నిఫ్టీ ప్రజెంట్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూపిస్తా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను. సో ఏమైందంటే బేసిక్గా దీంట్లో నేను స్టాప్ లాస్ ఏదైతే 1500 పెట్టానో స్టాప్ లాస్ హిట్ అయింది. ఎందుకంటే మనకి తెలిసిందే కదా, మార్కెట్ మొత్తం కింద పడిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ నేను తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఐరన్ క్యాండర్. అండ్ దాని మీనింగ్ ఏంటంటే పైన ఒక లెవెల్, కింద ఒక లెవెల్, ఈ లెవెల్ రెండింటి మధ్యలో ఇంకా మార్కెట్ క్లోజ్ అవుతుంది అని అనుకొని తీసుకున్న స్ట్రాటజీ ఇది. కాకపోతే నా లాస్ట్ టైం మనకి లాస్ట్ వీక్ తెలిసిందే కదా, మొత్తం కింద పడిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రజెంట్ ఏదైతే స్ట్రాటజీ ఓపెన్ చేసి ఉందో పొజిషన్ అది చూపిస్తా. ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ పొజిషన్ సెన్సెక్స్లో ఉంది. అంటే ఏంటిది, ఇక్కడ 81,100 ఇక్కడ థర్డ్లో 1 2 3 ఉంది కదా, పైన 800 ఉంది కదా, అట్లనే కింద థర్డ్లో చూస్తే 81,100 ఉంది, దాని కింద 82,400 ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే 81,100 నుంచి 82,400 మధ్యలో మార్కెట్ ఎక్స్పైరీ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో అందుకే ఇక్కడ అనాలిసిస్కి వెళ్ళి చూస్తే ఇక్కడ పైన టాప్లో చూడండి 81,000 అని ఉంది, ఇక్కడ 82,400, 81,100 ఇండెక్స్ వాల్యూ. ఈ దీని మధ్యలో ఉంటే ఇక్కడ ఏదైతే మనకి ఎక్స్పైరీ P&L అని చూపిస్తుంది కదా 1987 రూపీస్, అది మనకు వస్తుంది. అంతకన్నా కొంచెం ఒకవేళ బ్రేక్ ఈవెన్ లెవెన్ అని ఉంటాం, ఇక్కడ ఇది బ్రేక్ ఈవెన్ లెవెన్, ఇక్కడ నేను ఇక్కడ ఉంది 81,000, 82,500 ఉంది. దీనికన్నా ఒకవేళ పైన క్లోజ్ అయితే కొంచెం ప్రాఫిట్ తగ్గుద్ది అని. ఆ బ్రేక్ ఈవెన్ కన్నా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, నెగిటివ్ వాల్యూ మొత్తం వెళ్ళిపోతుంది, పెరుగుతుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ 1900 ఉంది, మ్యాక్సిమం లాస్ 6000 ఉంది. కానీ నేను పెట్టుకున్న స్టాప్ లాస్ 1500 పెట్టాను. కాకపోతే ఇప్పుడు నేను రెగ్యులర్గా చూసిన దాని ప్రకారం నాకు ఏమర్థమవుతుంది అంటే, వన్స్ ఒక్కసారి మనకి P&L వాల్యూ 900,000 అట్లా రీచ్ అయినప్పుడు ఈజీగా 1500 హిట్ అవుతుంది. సో ఈజీగా 1500 హిట్ అయినప్పుడు మనం ఎందుకు 1500 పెట్టుకోవాలి, 1200 కూడా పెట్టుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు దీన్ని 1200 చేంజ్ చేస్తాను. కాకపోతే మార్కెట్ ఓపెన్లో లేదు కాబట్టి ఇది తీసుకోదు. సో ప్రజెంట్ అయితే ఇది నేను ఓపెన్ చేసిన ప్రజెంట్ ఉన్న స్ట్రాటజీ. అండ్ దీన్ని మీకు విజువల్ రిప్రజెంటేషన్ కావాలి అని అనుకుంటే ఇక్కడ సెన్సెక్స్లో ఆల్రెడీ లైన్స్ లెవెల్స్ డ్రా చేసి పెట్టాను, మీకు ఈజీ ఉంటుందని చెప్పి చూపించడానికి. ఓకే, ఇక్కడ మీకు అనిపిస్తుందా పైన రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా పైన, ఈ బాక్స్ ఇదంతా 82,400 నుంచి 800 మధ్యలో ఉంది. అలాగే కింద 81,100 నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో మనకి పైన ఒక రెడ్ కలర్ లైన్ ఉందో ఇక్కడ, ఇది ఆ బ్రేక్ ఈవెన్ లైన్ అన్నట్టు. ఆ రెండు బ్రేక్ ఈవెన్ లైన్ మధ్యలో పైకైనా కిందికైనా ఎటో ఒక దిక్కు ఉన్న దగ్గర నుంచి ఒకవేళ మార్కెట్ అక్కడ దాని లోపల క్లోజ్ అయితే నాకు ఏదైతే 1987 అని చూపించిందో అది ప్రాఫిట్ వస్తుంది. సో బేసిక్గా సెల్లింగ్లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మనకి ఆప్షన్ బయింగ్ కన్నా అంటే. సో అందుకని చెప్పి సెల్లింగ్లో ఎట్లయితే ఈజీ ఉంటుంది అన్నట్టు మన వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాం. అండ్ మీకు ఇంకేదైనా స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఈ ఆడియో విని వీడియోని ఇట్లా చెప్తుండే మీకు ఏమైనా తెలుసా అని అనుకునేటట్టు ఉంటే లైట్ తీసుకో. నేను నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయి, చెప్తా. థ్యాంక్ యూ.